హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రియా. ఈరోజు నేను గోకర్ణ ట్రిప్ వెళ్తున్నాను ఆఫీస్ కొలీగ్స్తో 2 డేస్కి. ఇది నేను బుక్ చేసుకున్న ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ అనమాట. మేము మార్నింగ్ అక్కడికి 6 రీచ్ అయ్యాము. ఈవినింగ్ 5కి బస్ ఎక్కితే మార్నింగ్ 6 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము గోకర్ణ దగ్గరికి. మేము గోకర్ణ మెయిన్ బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నాము. సో మేము దిగిన స్టాప్లోనే వాళ్ళకి మన రూమ్ నేమ్ ఆర్ రిసార్ట్ నేమ్ చెప్తే వాళ్ళే తీసుకెళ్తారు. అరౌండ్ 15 minutes డిస్టెన్స్ పడింది. దానికే దే చార్జెస్ 500 అనమాట. బస్ ఛార్జెస్ సీజన్ బట్టి మారచ్చు. మేము వెళ్ళింది మాన్సూన్లో కాబట్టి మాకు అరౌండ్ 3000 పడింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ సేమ్ డే బుక్ చేస్తే ఇంకా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. మేము తీసుకున్న స్టే నేమ్ వచ్చేసి సిస్టా బీచ్ స్టే రూమ్ అనమాట. సీ వ్యూతో తీసుకున్నాము. 3500 పడింది మాకు. వాళ్ళకే ఓన్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడే మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఫుడ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. అండ్ వాకబుల్ డిస్టెన్స్లోనే బీచ్ ఉంటుంది. అండ్ నియర్ బై రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగుంది. దీని పక్కనే సీ స్పిరిట్ అనే రెస్టారెంట్ ఉంది. దానిలో కూడా ఫుడ్ చాలా బాగుంది. రీజనబుల్ ప్రైజెస్ కానీ దొరుకుతుంది అనమాట. రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఉండే. మేము వెళ్ళేసరికి మొత్తం రూమ్ అంతా నీట్ చేసి ఇచ్చారు. అండ్ ఏసీ కూడా ఉంది. వ్యూ అయితే సూపర్ ఉండే అనమాట. రూమ్లో చెక్ ఇన్ అయ్యాక కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వి ప్లాన్ టు గో ఫర్ మహాబలేశ్వర్ టెంపుల్ అనమాట. మాకు నియర్ బై ఉంది. బీచ్ దగ్గర కాబట్టి కొంచెంసేపు బీచ్ దగ్గర అలా స్పెండ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడు వెళ్తుంది మహాబలేశ్వర్ టెంపుల్. ఆటోకి వెళ్ళాము. ఒక 150 రూపీస్ ఛార్జ్ చేశారు మేము అక్కడికి వెళ్ళడానికి. ఎందుకంటే మేము ఉన్న స్టే దగ్గరికి చాలా దగ్గర అనమాట. మహాబలేశ్వర్ టెంపుల్ గోకర్ణ మెయిన్ బీచ్ దగ్గరే ఉంటుంది. అక్కడికి జీన్స్ షార్ట్స్ నాట్ అలౌడ్ అనమాట. ట్రెడిషనల్గానే వెళ్ళాలి. మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఉంటుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసాము. శారీతో కొన్ని బీచ్ దగ్గర ఫొటోస్ దిగేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాం. దెన్ లంచ్ చేయడానికి కిందకు వచ్చి వీ హ్యాడ్ లంచ్ అనమాట. ఈవినింగ్ అలా బీచ్ దగ్గర సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేసుకుని సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది మేమున్న రూమ్ స్టే దగ్గర.
దెన్ నెక్స్ట్ డే వీ వెంట్ టు మురుదేశ్వర్ టెంపుల్. గోకర్ణ నుంచి మురుదేశ్వర్ టెంపుల్ అరౌండ్ 1 or 2 hours పట్టింది. చాలా దూరమే ఉండే. 2500 ఛార్జ్ చేశారు. ఆటోలోనే వెళ్ళామన్నమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మేము ఈవినింగ్ దర్శనం చేసుకున్నాము. ఈవినింగ్ దర్శనం చేసుకోవడం వల్ల లైటింగ్ అనేది చాలా బాగుండే, చాలా వ్యూ కూడా చాలా బాగుండే అనమాట, బీచ్ దగ్గరే కాబట్టి. అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. రష్ అయితే ఉన్నారు, బట్ ఈవినింగ్ అయితే మీరు ఆ లైటింగ్ వ్యూ కూడా చూడొచ్చు అనమాట. దర్శనం అయ్యాక మేము మళ్ళీ రూమ్కి వచ్చేసాం. నెక్స్ట్ డేనే మేము వెళ్తుంది కాబట్టి రూమ్కి వచ్చేసి వీ టుక్ రెస్ట్. అండ్ మేము బస్ అరౌండ్ 5 o'clock 6 o'clock అలా ఉంది. సో మా స్టే అప్ టు 10 o'clock కాబట్టి కింద రెస్టారెంట్లోనే బ్యాగ్స్ పెట్టేసి బీచ్లో ఎంజాయ్ చేసాము అనమాట. బీచ్లో చైర్ వేసుకొని అలా ఆ వ్యూని ఎంజాయ్ చేసాము. అక్కడే నియర్ బై రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. సీ స్పిరిట్ అనే రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అనమాట. మా బస్ అరౌండ్ 5 o'clock కాబట్టి ఎప్పుడైనా చెక్అవుట్ 10కే చేసేస్తాను. సో ఆ 10కి చెక్అవుట్ చేసేసేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట మా బ్యాగ్స్ కింద పెట్టుకోవడానికి. కింద రెస్టారెంట్స్ దగ్గర పెట్టేశారు మా బ్యాగ్స్. అరౌండ్ 5:30 అలా ఉన్నప్పుడు వి స్టార్టెడ్ టు బస్ స్టాప్ అనమాట. ఆటో ఏదైతే మేము టెంపుల్స్కి ఇవన్నీ వెళ్ళామో అతనితోనే మాట్లాడుకొని వి రీచ్డ్ బస్ స్టాప్ అనమాట. ఇలా నా గోకర్ణ ట్రిప్ ఇలా ఎంజాయ్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ కమెంట్.
నెక్స్ట్ వీడియో వచ్చేసి డైలీ ఆఫీస్ వేర్ అవుట్ఫిట్స్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మేమున్న బీచ్ దగ్గర ఇలాంటి క్రాబ్స్ చాలా కనిపించాయి, చిన్న చిన్న క్రాబ్స్ అన్నమాట. ఓకే గైస్, బాయ్.